హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే 32 ఈవినింగ్ సెషన్. ఈరోజు టైం టేబుల్ ప్రకారం గ్రాండ్ టెస్ట్ సోషల్, మొత్తం సోషల్ మీద ఎస్జిటి వారికి గ్రాండ్ టెస్ట్ 24 బిట్లు 12 మార్కులు. డిఎస్సి లెవెల్లోనే ఈ బిట్స్ ఉంటాయి. ఏదో గ్రాండ్ టెస్ట్ అంటే ఈజీ ఇవ్వకుండా మొత్తం అన్ని టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇలా అన్ని రకాల టాపిక్స్ కూడా కవర్ చేస్తూ తయారు చేయడం జరిగింది. మొత్తం 16 బిట్లు కంటెంట్, 8 బిట్లు మెథడ్స్. మెథడ్స్ అంటే మరలా ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ రెండు కలగలిపి ఉంటాయి. కంటెంట్ కూడా 2023-24 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్ మాత్రమే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా 24 బిట్లు చూద్దాం. ముందుగా వచ్చిన ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్స్ రివీల్ చేస్తాను. ఒకటవది, విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన బంగారు నాణెం టంకా, జిటాల్, వరాహ, వెల్వెట్. రెండవది, పటంలోని అంశాలను వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలు కలిగి ఉండే పట్టిక ఏది? టాంజెంట్, లెజెండ్, స్కెచ్, అట్లాస్. నెక్స్ట్ బిట్. మూడవది, ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో జయించాడు? క్రీస్తు శకం 1687, క్రీస్తు శకం 1685, క్రీస్తు శకం 1688, క్రీస్తు శకం 1658. నాలుగవది, భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి బోధించింది ఎవరు? మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు. ఐదవది, భారత రాజ్యాంగ పీఠికలో క్రింది ఏ పదం మొదట కనిపిస్తుంది? సామ్యవాద, లౌకిక, గణతంత్ర, సర్వసత్తాక. ఆరవది, సాంచీ స్తూపం ఏ శతాబ్దంలో నిర్మించారు? క్రీస్తు శకం 3వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. నెక్స్ట్ బిట్. ఏడవది, 7th బిట్. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉత్తరార్ధ గోళము మరియు దక్షిణార్ధ గోళంలో విస్తరించని ఖండం ఏది? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా. ఆప్షన్ ఏ 1, 4, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే. ఎనిమిదవది, నేల స్వభావం రీత్యా మాతృశిల పైన దానిని తాకుతూ ఉండే ప్రాంతం ఏది? ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల, శైథిల్యం చెందిన శిలా పదార్థం, హ్యూమస్, వృక్షాలు, మొక్కలతో కూడిన పైపొర. 9వది, సైట్స్ అనేది ఒక డాష్, వన్యప్రాణులు, వృక్షజాతులు కాపాడడం దీని లక్ష్యం. అంతర్జాతీయ ఒప్పందం, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ సంస్థ, అంతర్జాతీయ అభివృద్ధి నివేదిక. 10వది, భూమికి ఉపరితలంకు దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియని ఏమంటారు? బహిరంగ మైనింగ్, సాఫ్ట్ మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. 11వది, ప్రపంచ వరి ఉత్పత్తిలో దేశము, దాని స్థానము తప్పుగా ఉన్నది ఏది? భారత్ 2వ స్థానం, చైనా 1వ స్థానం, ఈజిప్ట్ 3వ స్థానం, శ్రీలంక 4వ స్థానం. నెక్స్ట్ 12వది, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించిన జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందినవాడు? ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా. 13వది, సంతాలులు పట్టుగోలను హజరీబాగ్ ప్రాంతంలో పెంచేవారు. అయితే ఈ హజరీబాగ్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం? ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్. 14వది, ఢాకా మరియు లక్నోలు క్రింది ఏ నేతకు ముఖ్య కేంద్రాలు? జమ్దాని, చింజ్, బాందన్నా, కలంకారీ. 15వది, 1950లో చివరి రాజ్యాంగ సభ సమావేశం ఏ తేదీన జరిగింది? జనవరి 24, జనవరి 25, జనవరి 26, జనవరి 20. 16వ బిట్ కంటెంట్ నుంచి లాస్ట్ బిట్. 1984-85లో ఎన్నవ లోక్సభ ఎన్నికలు జరిగాయి? 5వ లోక్సభ, 8వ లోక్సభ, 7వ లోక్సభ, 9వ లోక్సభ. ఇక మెథడ్స్ బిట్లు. 17వది, సాంఘిక శాస్త్రం విద్యార్థుల్లో సహనశీలత, నిస్వార్థత, సమాజానికి జాతికి సేవ చేయాలనే దృక్పథము పెంపొందడం ఏ విలువకు చెందును? సాంస్కృతిక విలువ, ఉపయోగిత విలువ, బౌద్ధిక విలువ, క్రమశిక్షణ విలువ. 18వది, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? 6, 5, 7, 4. నెక్స్ట్ 19వది, ఇందులో అనేక మంది విద్యార్థులు ఒక సమస్యను గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను నివేదిస్తారు. కార్యశిబిరం, సెమినార్, సింపోజియం, గోష్ఠి, ప్యానెల్ చర్చ. 20వది, ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. వంశవృక్షాలు, వృత్త చార్టులు, ఫ్లో చార్టులు, ట్యాబ్యులేషన్ చార్టులు. నెక్స్ట్ 21వది, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పినది రాల్ఫ్ టైలర్, కొటారి డిఎస్, హెచ్జి వేల్స్, చార్లెస్ బయడ్. 22వది, సాధారణంగా నిర్మాణాత్మక మూల్యాంకనం 4 అనున్నది ఏ నెలలో జరపాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, బి లేదా సి. 23వది, సాంఘిక అధ్యయనాల్లో అతి పురాతన బోధనా పద్ధతి చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి,
అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ బిట్ 24వది లాస్ట్ బిట్. ఇది పాఠ్య ప్రణాళిక అనేది ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో పరిసరాలకు ఒదిగిపోవడం, తరువాత విశాలమైన పరిసరాల్లో తన కృత్యాలను నెరవేర్చే విధానంగా నిర్వచించింది ఎవరు? కేజీ సాయిదిన్, ఎడ్వర్డ్ ఏ క్రగ్, కింబెల్, ఆల్బర్టీ. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు సోషల్ గ్రాండ్ టెస్ట్ 6, 7, 8, 9, 10 టెక్స్ట్ బుక్లను కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ బిట్లను మీరు చేశారు కదా, ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలియచేయండి. ఇవి డిఎస్సి లెవెల్లో కాదు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేద్దాం. ఇక ఆన్సర్స్ 1వది విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన బంగారు నాణెం. ఆన్సర్ ఆప్షన్ సి వరాహ. వరాహ అనేది విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రధాన బంగారు నాణెం. 2వది పటంలోని అంశాలను లేదా వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలు కలిగి ఉండే పట్టిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి లెజెండ్. నెక్స్ట్ బిట్ 3వది ఔరంగజేబు గోల్కొండని ఏ సంవత్సరంలో జయించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1687లో. 4వది భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి బోధించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రామానుజాచార్యులు. సమర్పణ భావం అనే పదం రామానుజాచార్యులకు చెందినది. నెక్స్ట్ 5వది భారత రాజ్యాంగ పీఠికలో క్రింది ఏ పదం మొదట కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి సర్వసత్తాక. సస లౌ ప్రగ అని గుర్తుంచుకుంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య. 6వది సాంచి స్తూపం ఏ శతాబ్దంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సాంచి స్తూపం కట్టబడింది. 7వది భూమధ్యరేఖకు ఇరువైపులా ఉత్తరార్ధగోళము మరియు దక్షిణార్ధగోళంలో విస్తరించని ఖండం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే. ఉత్తర అమెరికా ఓన్లీ ఉత్తరార్ధగోళంలోనే ఉంది. దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఈ 3 కూడా ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము రెండింటిలో కూడా విస్తరించి ఉన్నాయి. అందుకే రెండింటిలో విస్తరించని ఖండం ఏది అంటే ఉత్తర అమెరికా. ఆన్సర్ ఆప్షన్ సి 1 మాత్రమే. 8వది నేల స్వభావం రీత్యా మాతృశిలపైన దానిని తాకుతూ ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శైథిల్యం చెందిన శిలా పదార్థం. ఇది మాతృశిలపై ఉంటుంది. దీని మీద ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల ఉంటుంది. దానిపైన హ్యూమస్, వృక్షాలు, మొక్కలతో కూడిన పైపొర ఉంటాయి. 9వది సైట్స్ అనేది ఒక డాష్. వన్యప్రాణులు, వృక్షజాతులు కాపాడడం దీని లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. అసలు సైట్స్ అంటే కన్వెన్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ అని అర్థం. నెక్స్ట్ బిట్ 10వది భూమికి ఉపరితలంకు దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి క్వారీయింగ్ అంటారు. అలా కాకుండా కొంచెం లోతులో తీయడాన్ని బహిరంగ మైనింగ్ అంటారు. 11వది ప్రపంచ వరి ఉత్పత్తిలో దేశం దాని స్థానం తప్పుగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్ 3వ స్థానము. ఇది తప్పు. జపాన్ 3వ స్థానము, శ్రీలంక 4వ స్థానము, ఈజిప్ట్ 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 12వది బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించిన జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ బి స్కాట్లాండ్. ఈ జేమ్స్ మిల్ స్కాట్లాండ్. ఈయన అందించిన బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల వలన హిస్టరీ దాదాపుగా చాలా వరకు అర్థమవుతుంది. 13వది సంతాలులు పట్టుగోలను హజరీబాగ్ ప్రాంతంలో పెంచేవారు. అయితే ఈ హజరీబాగ్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ డి జార్ఖండ్. హజరీబాగ్ జార్ఖండ్కి చెందిన ప్రాంతం. 14వది ఢాకా మరియు లక్నోలు క్రింది ఏ నేతకు ముఖ్య కేంద్రాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్దానికి ముఖ్యమైన కేంద్రాలు ఇవి. 15వది 1950లో చివరి రాజ్యాంగ సభ సమావేశం ఏ తేదీన జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 24. చివరి రాజ్యాంగ సభ సమావేశం జనవరి 24న జరిగినది. 16 లాస్ట్ బిట్ కంటెంట్ నుంచి 1984-85లో ఎన్నవ లోక్సభ ఎన్నికలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి 8వ లోక్సభ ఎన్నికలు. 1984-85లో 8వ లోక్సభ ఎన్నికలు. 17వది సాంఘిక శాస్త్రం విద్యార్థుల్లో సహనశీలత, నిస్వార్థత, సమాజానికి, జాతికి సేవ చేయాలనే దృక్పథము పెంపొందడం ఏ విలువకు చెందును? ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధిక విలువ. ఈ విలువలు చాలా జాగ్రత్తగా ప్రతి లైన్ టు లైన్ చదవాలి. 18వది సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 6. సోషల్లో విద్యా ప్రమాణాలు 6 కలిగి ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 19వది ఇందులో అనేక మంది విద్యార్థులు ఒక సమస్యని గురించి దర్యాప్తు చేసి తమ ఫలితాలను నివేదిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి సెమినార్. దీన్నే సదస్సు అని కూడా అంటారు. 20వది ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్లో చార్టులు లేదా వీటినే ప్రవాహ చార్టులు అని కూడా అంటారు. 21వది విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పినది.
ఆన్సర్ ఆప్షన్ ఏ రాల్ఫ్ టైలర్. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పినది రాల్ఫ్ టైలర్. 22వది సాధారణంగా నిర్మాణాత్మక మూల్యాంకనం 4 అనున్నది ఏ నెలలో జరపాలి? ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి. FA4 అనేది ఫిబ్రవరిలో జరపాలి. ఇక్కడ చూపిస్తున్నవి నిరంతర సమగ్ర మూల్యాంకన నిర్వహణ వివరాల్లో నిర్మాణాత్మక మూల్యాంకనం 1 జూలైలో, నిర్మాణాత్మక మూల్యాంకనం 2 ఆగస్టులో, సంగ్రహణాత్మక మూల్యాంకనం 1 సెప్టెంబర్లో, నిర్మాణాత్మక మూల్యాంకనం 3 నవంబర్లో, సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 డిసెంబర్ లేదా జనవరిలో, నిర్మాణాత్మక మూల్యాంకనం 4 ఫిబ్రవరిలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం 3 మార్చి లేదా ఏప్రిల్లో. అయితే ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి, కానీ ఇప్పుడు SA3 వరకు కాకుండా SA2 వరకు మాత్రమే చేస్తున్నారు. 23వది సాంఘిక అధ్యయనాల్లో అతి పురాతన బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉపన్యాస పద్ధతి. అతి పురాతన బోధనా పద్ధతి అయితే ఉపన్యాస పద్ధతి. అలా కాకుండా సాంఘిక అధ్యయనాల్లో ఉత్తమమైన పద్ధతి అంటే చర్చా పద్ధతి. గుర్తుంచుకోండి రెండు. అతి పురాతన ఉపన్యాస, ఉత్తమ పద్ధతి అయితే చర్చా పద్ధతి. 24 లాస్ట్ బిట్. పాఠ్య ప్రణాళిక అనేది ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో పరిసరాలకు ఒదిగిపోవడం, తరువాత విశాలమైన పరిసరాల్లో తన కృత్యాలు నెరవేర్చే విధానంగా నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ KG సాయిదీన్. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. దాదాపుగా ఇది ఏ మెటీరియల్ కూడా ఇలా డైరెక్ట్గా ఇవ్వడం లేదు. సో టెక్స్ట్ బుక్లో ఇలాంటివన్నీ మిస్ అవ్వద్దు. ఇవి ఫ్రెండ్స్ మన టైం టేబుల్ డే 32 ఈవినింగ్ సెషన్ ప్రకారం DSC సోషల్ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అని మీరు చేస్తే ఎన్ని వచ్చాయో మీకు తెలుస్తుంది. సోషల్ ఇంకా ఏ లెవెల్లో మనం రివిజన్ చేయాలి, ఇంకా ఏ టెక్స్ట్ బుక్లో ఏ మూలన మనకి బిట్లు వదిలేసాం, అలాంటివన్నీ చూసుకొని ఖచ్చితంగా రివిజన్ మీద రివిజన్ చేసుకుంటూ ఉంటే సోషల్ అనేది పెద్ద భయంకరంగా ఉండదు. ఒక డేట్లు అవి మిస్ అవుతాం. దాదాపుగా ఎవరికైనా డేట్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బాధపడద్దు. రివిజన్ ఎక్కువసార్లు చేస్తే ఆటోమేటిక్ గుర్తుంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.